బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసి మనం అప్రాక్సిమేట్ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఒక ఎక్స్పెరిమెంట్ n నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినప్పుడు ఇట్ షుడ్ బి హ్యావింగ్ ఓన్లీ 2 అవుట్కమ్సే ఉండాలి. ఆ కేసులో మాత్రమే దట్ ఈస్ ద కండిషన్ ఫర్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఏదైనా ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే ఇట్ షుడ్ బి హ్యావింగ్ ఓన్లీ 2 అవుట్కమ్స్. 2 అవుట్కమ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములాని మనం యూజ్ చేయాలి టు క్యాలిక్యులేట్ ప్రాబబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్లో చూసుకున్నట్టయితే ప్రాబబిలిటీ టు విన్ ఆర్ లూజ్. ఒకవేళ బోల్స్ డిజైనింగ్ కంపెనీ చూసుకున్నట్లయితే ప్రాబబిలిటీ టు గెట్ డిఫెక్టివ్ బోల్స్ ఆర్ నాన్ డిఫెక్టివ్. ఇలాగా నాన్ డిఫెక్టివ్. ఇట్ షుడ్ బి హ్యావింగ్ ఓన్లీ 2 అవుట్కమ్స్. ఆ కేసులో మాత్రమే మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఒక ఎక్స్పెరిమెంట్ n నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినప్పుడు అండ్ ఆ ఎక్స్పెరిమెంట్ 2 అవుట్కమ్స్ ఉన్నట్లయితే మనం దెన్ ఈ సెడ్ దట్ ఈస్ probability, average probability is equal ncx into p power x into q power n minus x. ఇక్కడ ఈ x అనేది రిక్వైర్డ్ ప్రాబబిలిటీ, ఈ n అనేది మనకి n నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్పెరిమెంట్ రిపీటెడ్. p అనేది ప్రాబబిలిటీ టు గెట్ సక్సెస్ అండ్ q is to not get. So that is the q value. So by using this we can calculate approximate probability. So this is the binomial distribution. I will explain with example తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఒక కంపెనీలో ప్రాబ్లం వచ్చి ఒక కంపెనీలో 10 బోల్ట్స్ డిజైన్ చేశారు. డిజైన్ and probability to get failure is success is that is p is equal 20% అంటే 0.2. p equal 0.2 అయితే ఇక్కడ ఉంది ప్రాబ్లం. 20% bolts produced in a factory found to be defective, and if 10 bolts are selected randomly, then find the probability to get exactly 2 bolts will be defective. 10 బోల్ట్స్ డిజైన్ చేసినప్పుడు 2 బోల్ట్స్ డిఫెక్ట్ అవటానికి ఎంత ఛాన్సెస్ ఉంది. సో దట్ ఈస్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. యూజింగ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ we can calculate probability. p of x equal to x is equal ncx into p power x into q power n minus x. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈ n ఈక్వల్ experiment number of times experiment repeated ఎంత 10 times repeated 10 bolts, and probability to get 20% of bolts are produced in a factory found to be defective, and p is equal to ఎంత 20% means that is 0.2. q ఏమవుతుంది, టోటల్ ప్రాబబిలిటీ p ప్లస్ q ఈక్వల్ టు ఆల్వేస్ 1. ఇప్పుడు q ఏమవుతుంది 1 మైనస్ p, దట్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 0.2 ఈజ్ ఈక్వల్ 0.8. దిస్ ఈజ్ q వాల్యూ, ప్రాబబిలిటీ టు నాట్ గెట్ డిఫెక్టివ్. p ఏంటది, ప్రాబబిలిటీ టు గెట్ డిఫెక్టివ్. సో మనకి p ఉంది, q వాల్యూ ఉంది, and what he is asking 2 bolts will be defective. So x is equal to 2. సో 10 bolts డిజైన్ చేసినప్పుడు 2 bolts డిఫెక్ట్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉంది, అది ప్రాబ్లం. 10 bolts డిజైన్ చేశారు, అందుట్లో 2 బోల్ట్లు డిఫెక్ట్ అవటానికి. సో p అంత 0.2 హోల్ పవర్ x 2, q ఎంత 0.8 into n minus x 10 minus 2 is equal 10c2 అంటే ఏంటి 10 into 9 by 2 into 1, 0.2 whole square into 0.8 whole power 8.
is equal 0.301 something will get. So ante into 100 means 30% chance is there. Into 100 means 30% chances are there. ఇది 10 bolts డిజైన్ చేసినప్పుడు 2 bolts డిఫెక్ట్ అవటానికి ఛాన్సెస్. into 100 means 30% chance is there. ఎప్పుడు if 20% of the bolts are found to be defective, p value 0.2 అయితేనే. ఒకవేళ p value చేంజ్ అవుతే మళ్ళీ ప్రాబ్లం, దట్ ఈస్ ఆన్సర్ విల్ బి చేంజ్డ్. సో ఇలాగా రెండు అవుట్కమ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకోవచ్చు. సో అవుట్కమ్స్ ఆర్ ఎదర్ p or q. సో దట్ ఈస్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. చూడండి, ncx ఇంటూ p పవర్ x ఇంటూ q పవర్ n మైనస్ x. ncx ని ఇలా కూడా రాయొచ్చు, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ x ఫ్యాక్టోరియల్ ఇంటూ x ఫ్యాక్టోరియల్. మనకి ఇచ్చిన వాల్యూ అంతా n వాల్యూ 10 టైమ్స్ 10 bolts లో 2 bolts డిఫెక్ట్ అవటానికి, అంటే 10 ఫ్యాక్టోరియల్ బై 10 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇలా కూడా రాయొచ్చు. సో దిస్ వాల్యూ ఈక్వల్ టు 10c2 అంటే డైరెక్ట్ గా ఇలా కూడా రాస్తాం, 2 టైమ్స్ డినామినేటర్లో ఎంత ఉందో అన్ని టైమ్స్ రాస్తే సరిపోతుంది. సో ఇలా రాసినా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. సో అప్లికేషన్స్ వచ్చి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ని మనం మెనీ గేమ్స్ ఆఫ్ ఛాన్స్, ఒక గేమ్ లో ఎంత ఛాన్స్ ఉంది విన్ అవటానికి మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ అవుతుంది. మనం ముందే వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్, బ్లైండ్ గా పోకుండా వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్. సిగ్నల్ డిటెక్షన్ ఇన్ రాడార్, 100 సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఎన్ని సిగ్నల్స్ అప్రాక్సిమేట్ గా రిసీవ్ అవ్వచ్చు, ఎన్ని సిగ్నల్ డ్రాప్ అవ్వచ్చు, వీ కెన్ క్యాలిక్యులేట్. డిఫెక్టివ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ, ఇప్పుడే మనం క్యాలిక్యులేట్, ఒక కంపెనీలో ఎన్ని డిఫెక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, డిఫెక్టివ్ ఎలిమెంట్స్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాగా మనం అప్లికేషన్స్ మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. సో ఫైనల్లీ బైనామియల్ ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ షుడ్ బి హ్యావింగ్ ఓన్లీ 2 అవుట్కమ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకోగలం. థ్యాంక్ యూ.